విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, జగన్మోహన్ రెడ్డి అంటే ఎప్పుడు చెప్తా ఉంటారనమాట, 94లో చంద్రబాబు అమెరికాని ఇండియాకి తీసుకొచ్చాడు, హైదరాబాద్కి తీసుకొచ్చాడు అని. ఆ, కానీ జగన్మోహన్ రెడ్డి 2024లో అమెరికాని ఇండియా ఇంకా చూసేలా చూశాడు సార్. ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆ, చూసేలా చూశాడు. ఆహా. ఎందుకు సార్ అంటే ఇప్పుడు నిజంగా అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూడా 2000 కోట్లలో మెజారిటీ పార్ట్ అంటే 80% జగన్మోహన్ రెడ్డికే వచ్చింది. సో అంత లంచంలో 80% జగన్మోహన్ రెడ్డికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో అయినా ఎలా నెగోషియేట్ చేయగలడు, ఆయనకి ఎంత స్కిల్స్ ఉన్నాయి అన్నదానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అనమాట. ఏ రాష్ట్రాలకు వెళ్లకుండా 80% ఈయనే తెచ్చుకున్నాడు లంచం అంటే. కాకపోతే ఏంటంటే మరి ఎంత ఓపెన్ గా జరుగుతా ఉన్నా సరే అంటే ఆదాని, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్యగా ఉందెవరు? మనందరికీ తెలుసు, బీజేపీ నరేంద్ర మోడీ అని. సో ఈ రోజు బీజేపీ నరేంద్ర మోడీ ఉండటం వల్ల మనం కూడా ఆంధ్రాలో చూస్తా ఉన్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గురించి ఏ చిన్న అవినీతి వచ్చినా సరే అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ దుమ్మెత్తిపోసేవాళ్ళు. కానీ ఈ రోజు ఇది వచ్చిన కాడి నుంచి ఎవ్వరు కూడా మాట్లాడట్లేదు సార్. నేను అది ఏ తెలుగుదేశం నాయకుల నుంచి కూడా కనీసం ఒక్క మాట లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అవినీతిలో ఇరుక్కుపోయాడు ఇది అని చెప్పి. దీన్ని ఎలా చూడాలి అంటే ఈ కేసుని ఎంత చేతికి దొరికినా సరే ఆదానికి, మోడీకి భయపడి ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కూడా కప్పెట్టేస్తుంది అనుకోవాలా సార్ దీన్ని? కప్పెట్టడం కాదు, రివర్స్ లో కూడా అవుతున్నారు. మీరు ఇందాక వెంకటకృష్ణ డిబేట్ చూసినట్టయితే అందులో పట్టాభి కూడా మాట్లాడాడు. అది ఉమ్, ఉన్న విషయాలు మొత్తం తీసి పక్కన పెట్టి మొత్తం ఏదో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఆడకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, అదానిని పెంచి పోషించింది ఎవరు అని బీజేపీ మాటలు మాట్లాడుతున్నారు. అది ఇంకా పెద్ద తప్పు. రివర్స్ లో అవుతుంది. రివర్స్ బూమరాంగ్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి అలాంటి మాటలు మాట్లాడితే. అదాని బీజేపీ ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటది. అదానిని మీ నరేంద్ర మోడీ సంకలో పెట్టుకొని ఆడిస్తున్నాడు, మొత్తం అంతా వాడికి దోషి పెడుతున్నాడంటే ఎప్పుడు ఒక మాట చెబుతారు. గత 10 సంవత్సరాలుగా చెప్పిన మాట నేను మళ్ళీ తిరిగి చెబుతున్నాను. ఎందుకంటే ఈ రోజు బీజేపీ నాయకులు మళ్ళీ మాట్లాడుతున్నారు కాబట్టి ఆ మాట. అదాని తన ఆస్తుల్ని 700 రెట్లు ఎక్కువగా సంపాదించుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే, కాంగ్రెస్ ఉన్నప్పుడే. అంటే 2014 ముందే. మరి ఇప్పుడు ఆ అదానీని పెంచి పోషించింది ఎవరు? కాంగ్రెస్ అనాలా, మేమనాలా అని? ఆ కాంగ్రెస్ పెంచి పోషించింది కదా. మరి 14 నుంచి 24 దాకా 10 సంవత్సరాలు మీరు 2 టర్ములు లెక్కేసుకుంటే 700 700 టైమ్స్ ఎక్స్ట్రా కాదండి. ఎన్ని వేల లక్షల టైమ్స్ ఎక్స్ట్రానే ఉంటది ఇప్పుడు అదాని సంగతి చూసుకుంటే. అదానికి అన్ని అట్నే కట్టబెట్టేయటమే కదా ఇందులో. ఇప్పుడు సఖీ ద్వారా మనం ఒక పవర్ అగ్రిమెంట్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ చేసుకున్న దానికి అదానియే కారణం. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మన ఇండియా బా ఇండియాలో మరి ఈ నేచురల్ రిసోర్సెస్ నుంచి వచ్చే ఎనర్జీస్ ని డెవలప్ చేయడానికి ఇప్పుడు విండ్ పవర్ ఎనర్జీస్ కానీ లేకపోతే సోలార్ ఎనర్జీస్ కానీ వీటిల్లో సోలార్ ఎనర్జీస్ ని ఎవరైనా పెడతారా అంటే నేను పెడతానని ముందుకు వచ్చి అదాని ఒకటి ప్రపోజల్ పెట్టాడు. ప్రపోజల్ పెట్టి దాంట్లో ఈ సఖీకి మరి చెప్పాలి కదా. మీరు ఏం చేస్తారు, ఎంతకి చేస్తారు, ఎంతకు అమ్ముతారు, ఎవరికి అమ్ముతారు, మీకు దాని గురించి ఏదైనా ఉందా అని అంటే అందులో అతను ఇచ్చిన కొటేషన్ ఫస్ట్ ఫెయిల్ అయింది. అది ఎంత హై ప్రైస్ చెప్పారని, ఎంత అయితే వర్కౌట్ అయితే అవదయ్యా అంటే కాదు కాదు, నేను మరో రకంగా తీసుకురాగలుగుతాను. ఇప్పుడు ఆల్రెడీ మనకి అండర్లో కొన్ని పార్టీలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా నేను ఈ ఇది చేసి వాళ్ళకి అమ్ముతాను అని చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని, జమ్మూ కాశ్మీర్ని, తమిళనాడుని, ఛత్తీస్గఢ్ని ఇట్లాగా వరుసగా పెట్టుకొని వచ్చాడు. ఎక్కడో రాజస్థాన్లో పవర్ ప్లాంట్ ఉంటది. ఆ రాజస్థాన్ నుంచి దాదాపుగా 2000 కిలోమీటర్లు ఆ, మరి లైన్ వేసుకుంటా వస్తేనే కదా పవరు ఆ, నీళ్లు పట్టుకొచ్చినట్టు ట్యాంకుల్లోనో బిందెల్లోనో తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేం కదండి. ఆ పవర్ జనరేట్ అవుతున్న దాన్ని మనం ఆ లైన్స్ ద్వారానే తెచ్చుకోవాల్సిందే. ఆడ నుంచి ఎడకి లైన్ వేయటానికి ఎంత అయి ఉంటుంది చెప్పండి. అవన్నీ కూడా మనం మన్నెత్తినే పడింది, మన రాష్ట్ర భారమే అది. యాక్చువల్గా ఈ ఆ, యూనిట్ రేటు ₹2.40 జగన్మోహన్ రెడ్డి యూనిట్ కొన్నది అనే పేరుకి చెప్పడానికి. పైన ₹3.50 ఇతరత్ర ఖర్చులు ఉంటాయి.
ఆడి నుంచి ఇక్కడికి తీసుకొని రావటానికి అప్పుడు ఎంత అయినట్టు యూనిట్ అండి? దాదాపుగా ఐదు రూపాయల 60 పైసలు దాదాపు ఏమో అయిందంట అప్పుడు. ఇలాంటి ఒక ప్రాసెస్ ని ఇప్పుడు అది మొత్తం మన నెత్తిన పడింది. అందులో దరిదాపుగా 70,000 మెగా యూనిట్ వాట్లు ఈ తీసుకుంటానికి ఏదో ఒప్పందం 5 సంవత్సరాల పాటు 21లో చేశారు కదా, ఆ నుంచి 25 దాకా ఒప్పందం ఉందనుకుంటాను. దీంట్లో జరిగిన ఈ ప్రాసెస్ లోనే ఈ ఈ బ్రైబింగ్ అంతా జరిగిందనేది ఇప్పుడు FBI చెప్పింది. వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది అని అంటే, ఈ అదాని ఏ కంపెనీలోకి అయితే ఇప్పుడు ఆయన ఈ సోలార్ ఎనర్జీస్ కోసం దేనికి ఏవైతే ఇంప్లాంట్ చేయదలుచుకున్నాడో దాంట్లోకి నిధుల్ని అమెరికాలో కూడా సేకరించి వచ్చాడు. ఆ అమెరికన్ మనీ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యిందో అక్కడ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు దాని మీద విచారణ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి వాటర్ గేట్ ఒప్పందం ఏదో ఒకటి ఉందంట. అప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ నియమ నిబంధనలన్నీ మార్చేసి వాళ్ళు ఏదో కొత్తది ఇట్లాంటి రాసుకున్నారు. వాళ్ళ మనీ ఎక్కడైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు దేన్నైనా విచారణ చేస్తారు. వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉన్నా కూడా వాళ్ళ మీద అమెరికాలో విచారణ జరిగి తీరుద్ది. ఏది మన అల్లు అర్జున్ అన్నట్టు ఆ డబ్బు ఎక్కడున్నా సరే నేను వదలనంటాడు. ఆ అట్లాగా విచారణ చేస్తారు. అలా చేసే దాంట్లోనే ఇదంతా బయటపడింది. మొత్తం 2029 కోట్లు లంచాలు ఇచ్చింది ఈ 5 స్టేట్స్ లో అన్నిట్లో కలిపి. అందులో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికి, మిగతా అందరు కలిపి జుజుబి 270 కోట్లు ఎంతోనే, అంతే కదా పడుతుంది, 280 అంతే. కోట్లు ఉమ్. ఇటు తమిళనాడు కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, వీళ్ళందరి దానిలోకి ఏదో వాళ్ళందరికి కలిపి 280 పడింది. అసలు జగన్మోహన్ రెడ్డికి అంత ఎక్కువ మొత్తం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చెప్పండి? ఉమ్. ఈ పవర్ లైన్ వేయటానిక? ఈ లైన్ వేసిన దారిలోనే మళ్ళీ అటు ఛత్తీస్గఢ్కి కొంత లైన్ ఏమన్నా రన్ చేశారా, లేకపోతే మన దాటి తమిళనాడుకి ఏమన్నా లైన్ రన్ చేశారో, ఏం చేశారో ఏదో గోల్మాల్ ఉంది. మళ్ళీ ఇది అసలు ఈ ఈ ప్రాసెస్ మొత్తం జరగటానికి కారణం ఏంటి? మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి తోటి అదాని మాట్లాడుకోవటానికి వీలు కల్పించగలిగే వ్యక్తులు లేదా పార్టీలు ఇయే కదా మనం చూసుకోవాల్సింది. అంటే కేంద్రంలో ఉన్న వాళ్ళే. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకున్న బంధం ఎలాగుందో అంతకంటే పెద్ద ఫెవికాల్ బంధం ఇక్కడ అదానితో ఏర్పడింది. అసలు ఈ మొత్తం కేవలం పవర్ దీనికోసమే ఇచ్చాడా? మిగతాయి కూడా ఏదన్నా ఒప్పందం కుదుర్చుకొని మొత్తం కలిపి అప్పుడే ఇచ్చాడేమో. అప్పుడు మొత్తం కలిపి ఒక కన్సాలిడేటెడ్ అమౌంట్ ఇచ్చేసి ఆ తర్వాత పోర్టులను కూడా ఫ్రీగా కొట్టేయటం కారణం ఇదేనేమో, ఈ బ్రైబింగ్ ఏనేమో. ఎవరు చెప్పొచ్చారు చెప్పండి? కానీ ఇప్పుడు మన దురదృష్టమో అదృష్టం ఏం చెప్పుకోవాలో తెలియదు. భారతదేశంలో ఎవరు ఏ స్టేట్ లో మేము భయంకరమైన అభివృద్ధి చేస్తున్నాం, పరిశ్రమలు దుమ్ము సుడగా పెడుతున్నాం మన రాష్ట్రం అని చెప్పి ఫస్ట్ చెప్పే 2 పేర్లు అదాని, అంబానీ. ఉమ్. ఏ రాష్ట్రం? ఇప్పుడు మన రాష్ట్రం మాత్రం ఏం చెప్పండి, కూటమి అధికారంలో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చారన్నప్పుడు అప్పుడు పిఎస్సి చైర్మన్ గా పయ్యావుల కేశవ్ కూడా ఉండేవాడు. ఆయన ఈ విషయమై మాట్లాడాడు. కానీ ఈ రోజుకి ఏముంది? బెబ్బా మాట్లాడటానికి లేకుండా పోయింది. ఇలాంటి ఒక సోలార్ ఎనర్జీ ఈ 1000 మెగావాట్లు ఉత్పత్తి చేసే కేంద్రం ఏదో జమ్మలమడు కాన్స్టిట్యున్సీలో ఒక చోట ఈ అదాని పెడుతుంటేనే కదా ఆదినారాయణ రెడ్డి వెళ్ళి గోల్ చేసింది అక్కడ. అవును. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నట్టు, ఇప్పుడు ఏదో ఆదినారాయణ రెడ్డికి లంచం ఇయ్యలేదని చెప్పి ఆయన మీద దాడి చేపించారనేది కొంచెం బయటకు ఎక్స్పోజ్ అవుతుంది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇంటర్నల్ గా అక్కడ వేరే వాళ్ళు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అక్కడ వర్క్స్ చేసుకుంటాం, మొత్తం అంతా అదాని వాళ్ళతోటే పని చేయించుకుంటున్నాడట. ఎందుకంటే అక్వైర్ చేసిన 470 ఎకరాలు ఏమో వీళ్ళకి సంబంధించిన వాళ్ళే, వీళ్ళు కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఇచ్చేదేమో కాంగ్రెస్ వైసీపీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటాను తిరుగుతున్నారంట. అందుకని ఆయన వెళ్ళి ఆడ గోల్ చేశాడు. అది ఆదినారాయణ రెడ్డి చెబుతున్న వెర్షను. కానీ ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అనేది మళ్ళీ చూడాలి. ఏ రోజైతే మనం ప్రతిపక్షంలో ఉంటామో ఆ రోజు అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు దేశద్రోహులు, అవినీతి పరులు, అన్యాయంగా ఈ పరిశ్రమలు పెట్టి ఇక్కడ అంతా దోచుకుని పోయే వాళ్ళు అవుతారు. మనం అధికారంలోకి రాగానే మనం అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పగానే
అదానీని తీసుకొచ్చి మనం ఇక్కడ డేటా సెంటర్ పెట్టేస్తున్నాం, అదానీ తీసుకొచ్చి మనం ఇక్కడ ఒక పవర్ ప్లాంట్ పెట్టేస్తున్నాం, అదానీకి పోర్ట్లు ఇచ్చే అతని డబ్బుతో డెవలప్ చేపించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజినెస్ పెరిగే విధంగా చేస్తున్నాం, అంబానీకి గ్యాస్ రిఫైనరీస్ ఇస్తున్నాం, అభివృద్ధి కారకులు అవుతారు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళేమో అభివృద్ధి నిరోధకులు అవుతారు. అదేంటో ఆ ప్రాసెస్ ఏమిటి, ఎవరికి అర్థం కాని ప్రాసెస్ అది. అలాగే ఎందుకు జరుగుతుందో తెలియదు. మళ్ళీ దీని అంతటికి కారణం ఎవరయ్యా అంటే పైన కూర్చొని ఉన్న వ్యక్తులు. ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 700 రెట్లు ఆయన ఆస్తులు పెరిగినాయి అని చెబుతారు. వాళ్ళని తీసుకొచ్చి ఈయన సంఖలో వేసుకొని పెట్టుకొని ఎన్ని వేల రెట్లు పెరిగినాయో తెలియదు ఇప్పుడు. కావాలంటే వాళ్ళని ఏదన్నా చేయండి, వాళ్ళ మీద చూసుకోండి, వాళ్ళు ఏం చేయలేదా అని వీళ్ళు మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమైపోయినట్టు, ఒక దొంగతోటి మరొక మంచి వ్యక్తి వెళ్ళి కలిసి ఏదైనా ఓ పని చేశాడు అనుకోండి, అది రివర్స్ అయ్యి బూమరాంగ్ అయ్యి అది దొంగతనం అని తేలింది అనుకోండి, మంచి వ్యక్తిని కూడా దొంగనే అంటారు కదా. అది అసలు బాధ అక్కడ వచ్చింది. చూడండి, దీన్నే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, మా మీద మాట్లాడటం ఏంటయ్యా, మీరు కావాలంటే పోయి మేము సఖీ ద్వారానే ఒప్పందం చేసుకుంది, మీరు అదేమో కేంద్రం నిర్వహించే సంస్థ అయితే మరి పోయి వాళ్ళని అడగండి, వాళ్ళని ఏదన్నా ఉంటే వాళ్ళని చేయండి అంటాడు. లంచాలేమో ఈయన తీసుకుంటాడు, ఏదైనా మాట వస్తేనే వాళ్ళని అడగండి అంటారు. వాళ్ళేమో దీని మీద కనీసం విచారణ కూడా చేయరు. ఏదన్నా ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉన్న స్టేట్స్ లో కావాలి అంటే కాంగ్రెస్ పార్టీయో మమతా బెనర్జీయో లేకపోతే ఆ, ఆ, జార్ఖండ్ ముక్తి మోర్చా వాళ్ళు ఇది కానీ వీళ్ళందరి మీద ఈడీ దాడులు జరుగుతాయి. ఇప్పుడు అదానీ మీద ఈడీ దాడి చేయండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ దాడి చేయండి. 1750 కోట్లని అమెరికా నుంచి అలా వచ్చిందిగా ఇన్ఫర్మేషను. దాన్ని పట్టుకొని కనీసం విచారణ కన్నా ఆదేశించండి. ఎంచరో, ఎందుకంటే అందులో అదానీ ఉంటాడు, అతనేమో మనకు కావాల్సిన వ్యక్తి. ఇప్పుడు మొత్తం బిజినెస్ అంతా తీసుకెళ్ళి వాళ్ళిద్దరి చేతుల్లోనే పెడతా ఉంటే ఇంకెప్పటికంటే అభివృద్ధి చెందేది, ఎప్పటికి అభివృద్ధి జరిగేది? జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, అది కనపడతానే ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆ తప్పుని ప్రొలాంగ్ చేస్తున్నామా, ఆ తప్పుని ఇక్కడతో ఖండించి కట్ చేసే విధంగా ఉన్నామా, లేకపోతే ఆ తప్పు చేసేవాడు ఉంటే వాళ్ళతోటి అసలు మనకు ఒప్పందమే వద్దు అని అదాని ఎల్లగొట్టేయగలుగుతారా? ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. వాళ్ళేమో కావాల్సినప్పుడు కావాల్సిన విధంగా చేసేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనకేమో తీసుకొచ్చి నేతి కబుర్లు చెబుతా ఉన్నారు. ఇలాంటిదే జరుగుతా ఉంది ఇక్కడ. అప్పుడేమో డేటా సెంటర్ పెడతానంటే అదాని ఈ జగన్మోహన్ రెడ్డి వద్దన్నాడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం వాళ్ళకి దోచి పెడుతున్నారు అన్నాడు. అదే అతను పవర్ ప్లాంట్ ఒకటి, సోలార్ పవర్ ప్లాంట్ ఒకటి రాజస్థాన్ లో పెడితే అతనితోటి ఒప్పందం కుదుర్చుకొని ఇదిగో ఈ ఈ బ్రైబింగ్, ఈ లంచాలు, ఈ వ్యవహారం అంతా నడిపాడు. మళ్ళీ ఇప్పుడు అదే అదాని వస్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు వీళ్ళని అనుమానించాల్సిన అగత్యం మనకు వస్తుందా లేదా చెప్పండి? అది అసలు బాధ. చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే దీని వెనకాల పెద్దవాళ్ళు ఉన్నది అన్నది అందరికీ తెలుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మనం అదానీ అనే మాట అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది మోడీ. మనం ఇప్పుడు కూడా మనం 2019 2024 మధ్య కూడా అనుకున్నాం, ఏ రోజైతే అదానీకిను జగన్మోహన్ రెడ్డికి ఒప్పందం జరుగుతుందో దీని వెనకాల ఏదో ఒకటి ఉండి ఉంటుందని. అండ్ అదానీ మీద విమర్శలు రావడం ఇది ఫస్ట్ టైం కాదు. అంత గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా విమర్శ వచ్చింది. అలాగే అప్పుడు ఎందుకో నాకు అదానీ మీద విమర్శలు రాగానే మోడీని కూడా సపోర్ట్ చేయలేనంతగా బీజేపీ వాళ్ళందరూ వచ్చేసి పాపం అదానీని సపోర్ట్ చేయడానికి, అదానీ రెప్యుటేషన్ పెంచడానికి కష్టపడతా ఉంటారు. సో ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అదే వర్క్ చేస్తా ఉన్నారు. సో దాంతో పాటు ఏంటంటే కొంతమంది తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి జుట్టు మనకు దొరికిందనే విషయాన్ని కూడా మర్చిపోయి మోడీ లేకపోతే బీజేపీ వాళ్ళ అదానీని కాపాడే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ బీజేపీ మోడీ డైరెక్షన్ లో అదానిని కాపాడే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. దాన్ని గనక చేస్తే మాత్రం తెలుగు ప్రజలు వీళ్ళని క్షమించరు, అది గుర్తు పెట్టుకోవాలని ఆశిద్దాం సార్. అది జీవితంలోని బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది డెఫినెట్ గా. ఎందుకంటే చెయ్యని తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఇది. అవును, అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.